అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? హ్యూమన్ సివిలైజేషన్ ఎపిసోడ్స్ అయితే మనం స్టార్ట్ చేసాం. ఎపిసోడ్ 1 ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను, ఖచ్చితంగా చూసేయండి. అండ్ ఇది వచ్చేసరికి ఎపిసోడ్ 2. సో ఈ మొత్తం లేట్ చేయకుండా ఈ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సమీప కాలంలో తూర్పులో చైనా వంశంలో ఔ వంశం 1046 BCE నుండి 256 BCE వరకు అభివృద్ధి చెందింది. ఔ వంశం తక్కువ ప్రాముఖ్యం కలిగిన సాంగ్ వంశం విఫలమైపోవడం వల్ల శక్తిని సంపాదించింది. వారు స్వర్గము నుంచి మాండెట్ అనే ఆలోచనలో నివసించేవారు. ఇది చైనా వంశాల నిర్మాణంలో 4 సూత్రాలను స్థాపించడంలో దారితీసింది. ఇవి పునరావృతమయ్యాయి. ఫస్ట్ 1, స్వర్గం ఎంపరర్ కు పాలన చేసే హక్కునిచ్చింది. సెకండ్ 1, ఒకటే స్వర్గం ఉండొచ్చు మరియు ఒకే సమయంలో ఒకే సామ్రాట్ మాత్రమే ఉండాలి. థర్డ్ 1, సామ్రాట్ యొక్క విలువ అతని పాలన హక్కును నిర్ణయిస్తుంది. ఫోర్త్ 1, ఏ వంశానికి కూడా శాశ్వత పాలన హక్కు లేదు. ఒక వంశంలో పాలకుడు స్వర్గం నుండి మాండేట్ కోల్పోవచ్చు మరియు స్వర్గం ఎప్పుడు పాలకుల పక్షంలో ఉండదు. కాలక్రమేణా ఇది మరొక వంశానికి మారవచ్చు. స్వర్గం అశాంతి, ఆకులలు, వరదలు మరియు భూకంపాలు సంకేతాలు పంపిస్తుంది. ఇవి పైనుండి ఆశీర్వాదం కోల్పోయినట్టు సంకేతం ఇస్తాయి. ఈ విధంగా సాంగ్ వంశం పతనమై ఔ వంశం ప్రధానతను సంపాదించింది. ఔ వంశం కొత్త పాలన శైలి మరియు ఫ్యూడలిజం స్థాపించింది. ఈ వ్యవస్థ సూటిగా ఉంది. ఇంకొక సామాజిక పిరమిడ్ కి దారితీసింది. కింద శ్రమించే రైతులు సామ్రాజ్యానికి పంటలు ఉత్పత్తి చేసే పనిని చేశారు. అనంతరం విదేశీ దాడుల నుండి భూములను రక్షించాల్సిన పనిలో ఉన్న సైనికులు వచ్చారు. తర్వాత భూమిని ఆక్రమించి రైతుల నుండి పంటల కొంత భాగాన్ని పన్నుగా వసూలు చేసే లాట్స్ వచ్చారు. ఆ తర్వాత వారు తమ పంటల్లో కొంత భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. పూర్తి సామ్రాజ్యపు బాధ్యతను స్వీకరించిన వ్యక్తి రాజు ఎక్కువ పంటలను పొందడంలో వ్యాపారం చేయడం ద్వారా సంపాదించేవాడు. అన్ని లాభాలు కూడా రాజుకు వెళ్లేయి, కానీ అన్ని శ్రమలు కూడా ప్రజలు తీసుకున్నారు. ప్రతిరోజు కేవలం పంటలు వేయడం ఎందుకు? ఎవరు సహించాలని ఒప్పుకుంటారు? ఈ పరిణామానికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం అవసరం. ఆ సమయంలో సామ్రాజ్యానికి మరియు ఒక కుటుంబానికి ఆహారం అందించడానికి మరింత ప్రజలు అవసరమయ్యే అవకాశం ఉంది. రెండవ కారణం తత్వశాస్త్రం. ఔ కాలానికి ముగింపులో తూర్పు తత్వశాస్త్రం ప్రారంభమైంది. కన్ఫ్యూషనిజం అనే పిలువబడే తత్వశాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. ఇది జీవన సంబంధాలలో గౌరవం, విశ్వాసం మరియు బాధ్యత యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెట్టింది. కన్ఫ్యూషనిజం యొక్క ప్రధాన భావన లీ అని పిలుస్తారు. దీన్ని ఖండంగా పూజలు, ఆచారాలు లేదా అలవాట్లు అని అనువదించవచ్చు. లీ అనేది సమాజ ప్రవర్తనను మార్గనిర్దేశం చేసే అధికారం మరియు అనాధికార సామాజిక వ్యవహారాలను సూచిస్తుంది. ఇది సామాజిక సంబంధాలలో ఆర్డర్ మరియు సమతుల్యతను నిరంతరం ఉంచడానికి నిర్దేశిస్తుంది. టావోజీ మరో తత్వశాస్త్రాన్ని తయారు చేశాడు. దీనిని టియావిజం అని పిలుస్తారు. తావు అనే పదం మార్గం లేదా పదం అని అర్థం మరియు తవాయిజం పరిమితులను పోరాటం చేయకుండా వ్యక్తుల నివాసానికి సహజ ప్రవాహంతో తమను లోనక్ని జీవించాల్సిందని బోధిస్తుంది. మీ జీవితం మీతో సమాధానంగా ఉండే విధంగా సాగించండి మరియు మీ నియంత్రణలో లేని బాహ్య విషయాలను గురించి చింతించకండి. కేవలం మీ వ్యవసాయంపై మతనం చేయండి. తావాయిజం నుండి ప్రఖ్యాత కాంటెంపరీస్ లో ఒకటి ఇన్ మరియు యంగ్ యొక్క ఆలోచన. ఇది ప్రకృతిలో కాంతి మరియు ఛాయ, వేడి మరియు శీతల, లేదా పురుష మరియు మహిళ వంటి పరస్పర ప్రయోజనాలను ప్రతిబింబించడంలో ఉంది. తావాయిజం ఈ విరుద్ధ శక్తుల సమర్థతలను కలిగించి వ్యక్తుల సమ్మేళనం మరియు సంతృప్తి పొందగలరని బోధిస్తుంది. కన్ఫ్యూజన్ మరియు తావాయిజం పురాతన చైనీస్ రైతుల కొరకు జీవితాన్ని సుఖదాయకం చేశాయి. కానీ కాలం గడిచేందుకు పురాతన గ్రీకు నగర రాజ్యాలను పెరిగాయి. CE 800 కు ప్రత్యేకంగా గ్రీకుల నగరం వారు ఉన్న భూమి అసలు పంట పేడ లేకుండా ఉన్న విషయాన్ని గ్రహించాయి. కాబట్టి అవసరమైన ధాన్యం ఉత్పత్తి చేయడానికి వారు దానిని దిగుమతి చేసుకోవాలి. అందువల్ల గ్రీక్ రాష్ట్రాలు తమ చుట్టుపక్కల ప్రపంచాన్ని ఉపాధి చేసుకోవాలి. మిలిటెస్ నగర రాజ్యం తన ఉనికిలో 90 కంటే ఎక్కువ వసతులు ఉన్నాయి. ఇవి యూరోప్ గ్రీక్ కోసము ఆహారం ఉత్పత్తి కోసం ఉన్నాయి. గ్రీక్ వారు ఆధునిక ఫ్రాన్స్ లోని మర్సెల్ నుండి రష్యాలోని రిస్టోవ్ ఆన్ డాన్ వరకు వసతులు స్థాపించాయి. కొత్త ఉత్పత్తి అయ్యే నగరాల విలేఖనాలు రోమ్. పౌరాణిక కథల ప్రకారం రోములు మరియు రీమస్ పుట్టిన తల్లి విరపాన్ని వదిలేసిన జంట సోదరులు. ఏ శుక్రవారం వేటగాడు ఓడలో వలసలో రోమ్ సమీపంలో ఉన్న చోట
వారికి రక్షణ కల్పించారు. రోములు మరియు రీమస్ పెద్దలుగా మారినప్పుడు వారు అకంపుడకై స్థలాన్ని ఖాతాకు చేర్చాలని అనుకున్నారు. వారు ఇద్దరు చెల్లదీసే సమయంలో రోములు చివరలో రీమస్ ను చంపి రోమ్ ను 753 బీసీలో సృష్టించాడు. గ్రీకు నగర రాజ్యాల ఉపాధి చేయాలంటే సైరస్ జాతికి ఏకైక రాజ్యాన్ని అధిగమించబోతున్నాడు. ఆ సమయంలో పర్షియన్స్ మేడ్ రాజ్యం నాశనానికి ఆశ్రయించబడ్డారు. పౌరాణిక కథల ప్రకారం ఆయన మానవుడు సైరస్ పుట్టిన తరువాత మేడ్ రాజు అస్టెక్స్ తన చిన్న మనవడి తిరుగుబాటు జరగబోతున్నప్పుడు ఒక ప్రబోధిక స్వప్నాన్ని చూశారు. రాజు అస్టెక్స్ ఎరి మనుమడిని చంపాలని ఆదేశించారు. అయితే ప్రధాన సలహాదారులు కిసోరి ఫామ్ లో మరింత ప్రజాదరణ పొందడానికి కష్టపడ్డారు. కానీ సైరస్ యొక్క కష్టం ముగిసిన తరువాత 9 సంవత్సరాల వయసులో రాజు అస్టెక్స్ సైరస్ ను కొనుగొన్నారు. రాజు సైరస్ ను చంపాలని కోరుకున్నారు. కాను మలుపు మారిపోయింది. సైరస్ బతికించుకోవడానికి అనుమతించబడ్డాడు. ఇది రాజు అస్టెక్స్ యొక్క పెద్ద తప్పు. సైరస్ యొక్క మేడ్ చరిత్రలో మిల్కెట్ చేయబడ్డాడు. సైరస్ బాబులు వివిధిగా సమాధానం చేసినప్పుడు అతను మేడి రాజు ముందు తిరుగుబాటు జరిపాడు. అయితే పూర్వవక్తగానే అంటుకుంటారు. అస్టెక్స్ ఏకకాలంలో 550 బీసీలో యుద్ధ పోరాటం చేశారు మరియు మీసోపొటేమియా మరియు ఇంద్రా నది నాగరికత యొక్క అగ్రరాజు కావడం ప్రారంభించారు. ప్రపంచం సైరస్ చేత ఉంది. తరువాత సైరస్ పర్షియన్ తాకాలి ఐనియాకు చేరుకున్నాడు. ఆవిలో గొప్ప పర్షియ బృందాన్ని చేర్చిన తరువాత మరణించాడు మరియు వారు గ్రేట్ ఏ పర్షియన్ జాతీయను చూడాలనుకున్నాడు. కర్ణాటక నగరాల వెనుక కొన్ని నగరాల ఇంట్లో చెలిమిని పొందింది. కానీ 3 కీకట్ చెలిమి స్పర్టా ఒక మిలిటరీ తాలిక కేంద్రం. ప్రసిద్ధి స్పర్టాను అన్ని విషయాలు శరీర శక్తి మరియు యుద్ధంపై చాటడానికి నమ్ముతున్నారు. ఒక కొత్త యువ స్పార్టన్ ను పుట్టినప్పుడు అది ఆరోగ్యంగా కనిపించలేకపోతే అది చంపబడుతుంది. బాలలు నిన్ను కన్న తల్లుల నుంచి తక్కువ వయసులో తీసుకుపోతారు అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు బికమ్ ఏ సోల్జర్స్. క్రూరమైన శిక్షణలో శారీరక శిక్షణ, ఆయుధ శిక్షణ మరియు కఠినమైన జీవన పరిస్థితులు ఉన్నాయి. ఒక స్పార్టన్ జీవితం మొత్తం యుద్ధం గెలవడమే లక్ష్యం. వారి సమాజం 3 ప్రధాన వర్గాలను ప్రతిబింబించింది. పాలక వర్గం రాజకీయ శక్తిని కలిగి ఉన్న అరిస్టోక్రాటులతో కూడి ఉండేది. స్వతంత్ర పౌరులు కానీ వారి ప్రభుత్వంలో పాల్గొనడానికి అనుమతించబడేవారు కాదు. కానీ సైన్యంలో సేవ చేయాలని ఎదురు చూసేవారు. హెలోట్స్ అనే బానిసల వర్గం స్పార్టన్ రాష్ట్రానికి కూలి శ్రమ అందించేది. స్పార్టన్ లో జీవితం కఠినమైనది, క్రూరమైనది మరియు సైనికత్వంలో కూడినది. వారి ఉత్తర పొరుగు అథెన్స్ ప్రజలు ప్రజాస్వామ్య ఆలోచనలను పరిశీలిస్తూ ఉండగా అథెనియన్ ప్రజాస్వామ్యం చాలా క్లిష్టమైన వ్యవస్థ. 2 శాఖలు ఉండేవి. 500 సభ్యులు మండలి మరియు అసెంబ్లీ. 500 సభ్యులు మండలిని క్రమశిక్షణ ప్రక్రియ ద్వారా యాదృచ్ఛికంగా ఎంపిక చేసేవారు. దీనిని సోటిషన్ అంటారు. అథెన్స్ 10 వంశాలుగా విభజించబడింది. ప్రతి వంశం ఒక ఏడాదికి 50 పౌరులను 500 సభ్యులు మండలిలో సేవ చేయడానికి యాదృచ్ఛిక ఎంపిక ద్వారా అందించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఒక వ్యక్తిగత గుర్తింపు చిహ్నం ఇచ్చేవారు. ఆ గుర్తింపు చిహ్నాలను ప్లాటిటూరియన్ అనే యంత్రంలో ఉంచేవారు. ఇప్పుడు పోయిన టెక్నాలజీ ట్యూబ్స్ మరియు బాల్స్ ద్వారా ఏదో విధంగా ప్రతి వంశం నుండి 50 సభ్యులు 500 సభ్యుల మండలికి ఎంపిక చేయగలిగింది. అసెంబ్లీలో ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉండేది. కానీ పౌరుడిగా అర్హత పొందడానికి మీరు పురుషుడు, బానిస కాకుండా ఉండాలి మరియు అథెన్స్ లో పుట్టిన వారు లేదా అథెనియన్ తల్లిదండ్రుల సంతతి అయి ఉండాలి. 500 సభ్యుల మండలి అసెంబ్లీ ఓటు వేసే కార్యాచరణలను సృష్టించేది. ఎందుకంటే ఏ సమయంలోనైనా 30,000 మందికి ఓటు హక్కు ఉండేది. ఇది పూర్తిగా గందరగోళంగా ఉండేది. దీన్ని నివారించడానికి మండలి సమావేశం జరిగే రోజు ఉదయం 9 అధ్యక్షులు నియమించేది. ఈ అధ్యక్షుల పనితీరు అన్ని నియమాలు మరియు విధానాలు పాటించబడుతున్నాయో లేదో నిర్ధారించడమే. సమావేశానికి ముందు కేవలం నియమించబడే కారణంగా వారిని లంచం ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఏదో విధంగా అసెంబ్లీ ఒక బిల్లు ఆమోదించాలా లేదా అనేది గట్టిగా ఓటు వేయడం ద్వారా నియమించేది. వారు జనరల్స్ నియామకం, వివిధ చట్టాలు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయపై ఓటు వేసేవారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ అథెనియన్స్ ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడలేదు. ప్రసిద్ధ గ్రీక్ తత్వశాస్త్ర ప్లేటో ఈ ఆలోచనలు క్రూరమైనదిగా భావించాడు. ముఖ్యమైన అధ్యాయంలో 6వ గ్రంథం ది రిపబ్లిక్ లో ప్లేటో రాసినట్టు ఒక నిజమైన నావిగేటర్ తన ప్రొఫెషన్ కి సంబంధించిన సీజన్ ఆఫ్ ది ఇయర్
స్టార్ స్వింగ్ మరియు ఇతర విషయాలను అధ్యయనం చేయాలి. అతను షిప్ ని కంట్రోల్ చేయడానికి తగినంత నైపుణ్యం కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ ఒక వ్యక్తి అటువంటి నైపుణ్యాన్ని పొందడం చాలా కష్టం మరియు నావిగేషన్ అనే కళ ఆశలు లేదా భావిస్తే కౌన్సిల్ ఆఫ్ 500 నుంచి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసిన ఒక వ్యక్తికి నిజంగా ఎంత నైపుణ్యం ఉంటుంది? అతను సమాజానికి పూర్తిగా ఎంత కృషి చేయగలడు? మనం ఒక ర్యాండమ్ వ్యక్తికి ఏదైనా పవర్ ఇవ్వడమా? ఇదిలా ఉండగా ప్లేటో ఫిలాసోఫర్ కింగ్ అనే ఆలోచనను అడ్వకేట్ చేస్తాడు. జ్ఞానం, లాజిక్, రీజనింగ్ ను అధ్యయనం చేసే వ్యక్తి, న్యాయం ఎలా ఉండాలో అర్థం చేసుకోవడానికి తన జీవితాన్ని అంకితం చేసే వ్యక్తి మరియు విజ్డమ్ కి నావిగేటర్ గా మారే వ్యక్తి ప్లేటో చెప్పేవాడు. మనం చెప్పిన సమాజం నిజంగా సాకారం అవ్వడం లేదా వెలుగులోకి రావడం అసాధ్యం. స్టేట్ సమస్యలకు లేదా మానవత సమస్యలకు పరిష్కారం రాదు. ఫిలాసోఫర్స్ ఈ ప్రపంచంలో రూలర్స్ కాకపోతే లేదా నేడు మనం కింగ్స్ మరియు రూలర్స్ అని పిలిచే వారు నిజంగా ఫిలాసోఫర్స్ కాకపోతే కానీ ప్లేటో చెప్పిన ఈ మాటల్లో ఒక సమస్య అయితే ఉంది. ప్రతి లీడర్ కూడా తాను ఫిలాసోఫర్ కింగ్ అని అనుకుంటాడు. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలు చాలా మంచివి అని భావిస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఐడియాస్ చాలా తెలివైనవి అనుకుంటారు. యు ది గ్రేట్ నుండి లాబ్రనస్ ఆఫ్ ది హిటిటీ ఎంపైర్ వరకు, సిద్ధార్థ గౌతమ వరకు ఈ భావన కల్పిస్తుంది. 500 BC మగధ కింగ్డమ్ లో సిద్ధార్థ గౌతమ అనే రాజకుమారుడు విలాసవంతమైన జీవితం గడిపేవాడు. ఆయన ప్యాలెస్ లోకి కావాల్సిన ప్రతిదీ లభించేది. జ్యువెల్స్, వెల్త్ మరియు అన్ని ఫైనెస్ట్ గూడ్స్ ఆయన వద్ద ఉండేవి. ఆయన ప్రపంచం ప్యాలెస్ లో ఒక యూటోపియా లాగా ఉండేది. ఎటువంటి అవసరం లేదు, కోరిక లేని ఒక పర్ఫెక్ట్ ప్లేస్. కానీ ఆయన ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు, ఒకసారి ప్యాలెస్ ని మించి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు ఆయన కనిపించినది ఆయన హృదయాన్ని తాకింది. అతను ఒక వృద్ధుడిని తన ముందే రోడ్డుపై మరణిస్తుండగా చూశాడు. అతను గ్రహించాడు, మానవ అనుభవం అనేది పరిపూర్ణమైనది లేదా అద్భుతమైనది కాదు. అది డెత్ అనే వాస్తవంతో కూడినది. గిల్గమేష్ అనేక సంవత్సరాల క్రితం తెలుసుకున్నట్లుగా ఇది మానవ అనుభవంలో అనివార్యమైన భాగం. సిద్ధార్థుడు తన విలాస జీవితాన్ని వదిలి జ్ఞానం మరియు ఎలైట్మెంట్ కోసం ఒక యాత్ర ప్రారంభించాడు. అతను ఆధ్యాత్మిక గురువుల వద్ద చదివి అనేక సంవత్సరాలు మెడిటేషన్ చేస్తూ జీవితంలోని ప్రధాన ప్రశ్నలకు సమాధానం వెతికాడు. 6 సంవత్సరాల ప్రయత్నాల తరువాత ఒక ఫిగ్ ట్రీ కింద కూర్చొని ధ్యానం చేసి ఎలైట్మెంట్ సాధించాడు. ఎలైట్మెంట్ అంటే అంతర్గత శాంతి స్థితి. అందులో మనసు, ఈగో పరిమితులను అధిగమించి సార్వత్రిక చైతన్యంలో లేదా దివ్య తత్వంతో అనుసంధానం కలిగి ఉంటుంది. ఇది స్థిరమైన లేదా శాశ్వతమైనది కాదు, కానీ పెరుగుదల మరియు అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ. ఆ ఫిగ్ ట్రీ కింద సిద్ధార్థుడు బుద్ధుడు లేదా అలెక్నెంట్ 1 గా ప్రసిద్ధి పొందాడు. తన జీవితమంతా దేశమంతా సంచరించి ఎలైట్మెంట్ గురించి ఉపదేశిస్తూ గడిపాడు. మరోవైపు దారియస్ తన తండ్రి అడుగుజాడల్లో నడిచి ప్రపంచాన్ని గెలుచుకోవాలనే సంకల్పంతో ఉన్నాడు. ఇయోనియా నగర రాష్ట్రాలన్నీ పాలనలోకి తీసుకున్న తరువాత పర్సికులు గ్రీసును గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. 490 BCలో దారియస్ తన 20,000 మంది సైనికులతో మారథాన్ అనే నగరానికి చేరుకున్నారు. ఇది అథెన్స్ కు 26.2 మైళ్ళ దూరంలో ఉంది. అథెనియన్లు కేవలం 10,000 మంది సైనికులతో ఉండటంతో వారి సంఖ్య పర్సికులతో పోలిస్తే చాలా తక్కువగా ఉండేది. పారసీకులు తమ సైన్యాన్ని రీగ్రూప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో శక్తివంతమైన గ్రీక్ హోప్లిటీస్ వశం చేసి తరువాత పారసీకుల కేంద్రమైన లైన్ పై దాడి చేశారు. పారసీక సైన్యంలో మిగిలిన వారు తమ షిప్స్ కు పరిగెత్తి యుద్ధభూమిని వదిలివేశారు. ప్రారంభ చరిత్రకారుల ప్రకారం యుద్ధభూమి 6,400 మంది పారసీకుల మాతృ దేహాలతో నిండిపోయింది. అయితే అథెనియన్లు కేవలం 192 మెంబర్స్ మాత్రమే కోల్పోయారు. పారసీకులు పరిగెత్తకపోవడంతో ఫిడిపిడిస్ అనే అథెనియన్ దూత మారథాన్ నుండి అథెన్స్ వరకు 26.2 మైళ్ళు పరిగెత్తి అథెనియన్లు శక్తివంతమైన పారసీక సామ్రాజ్యాన్ని ఓడించారని ఆనందంతో చెప్పాడు. ఈ అద్భుతమైన వార్తతో అథెనియన్ మొత్తం పండుగలుగా మారిపోయింది. ఫిడిపిడిస్ యొక్క ఈ చారిత్రక ట్రెక్ ప్రపంచంలోని తొలి మారథాన్ గా చరిత్రలో నిలిచిపోయింది. దారియస్ 1 అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన తరువాత అతని కుమారుడు జెర్జెక్స్ 1 సింహాసాన్ని చేపట్టి తన తాత యొక్క వారసత్వాన్ని పూర్తి చేయాలని సంకల్పించాడు. 480 BCలో జెర్జెక్స్ 1 పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుని 1,00,000 మందికి పైగా సైనికులతో ఒక భారీ దండయాత్రను ప్రారంభించి గ్రీస్ ను గెలుచుకోవడానికి సిద్ధమయ్యాడు.
థెర్మోపీలే వద్ద ఒక చిన్న కందకంలో స్పార్టన్ రాజు లియోనిడాస్ తన 7,000 మంది స్పార్టన్ సైన్యంతో రక్షణ నిర్వహించాడు. లియోనిడాస్ తన డిసడ్వాంటేజెస్ గురించి తెలిసిన పారసీకులు ఓడించేందుకు ధైర్యమైన మరియు సాహసవంతమైన వ్యూహాన్ని అభివృద్ధి చేశాడు. పారసీకులు దాడి చేయడానికి వేచి చూడకుండా లియోనిడాస్ తన సైన్యానికి పారసీకుల శిబిరంపై సర్ప్రైజ్ అటాక్ చేయమని ఆదేశించాడు. ఈ దాడి ద్వారా పారసీకులు గమనించకుండా పట్టబడి వారి ఫార్మేషన్ నాశనమైంది. వారికి విజయమైనప్పటికీ గ్రీకు సైన్యం చివరికి పారసీకుల చేతిలో ముంచుకుపోయింది. పారసీకులు అన్ని వైపుల నుండి దాడి చేసి గ్రీకుల రక్షణను ఛేదించారు. లియోనిడాస్ మరియు అతని సైనికులు ధైర్యం మరియు పట్టుదలతో పోరాడినా చివరికి వారు ఓడిపోయారు. తరువాత సలమిస్ యుద్ధం వచ్చింది. అక్కడ గ్రీకులు యుద్ధం దిశను మార్చగలిగారు. ఇది 500 పారసీకుల ట్రైరిమి మరియు 300 గ్రీకుల ట్రైరిమి మధ్య ఒక నావిక యుద్ధం. గ్రీకుల పరిస్థితి అస్సలు మంచిగా లేకపోయినా గొప్ప అథెనియన్ జనరల్ థెమిస్టోకిల్స్ తన వ్యూహాన్ని అమలు చేసి పారసీక నౌకదళాన్ని సలమిస్ యొక్క చిన్న ప్రదేశంలోకి లాక్కెళ్లి వారి నౌకలను అడ్డుకోవడం విజయవంతమయ్యాడు. ఒక భారీ సముద్ర యుద్ధం తర్వాత థెమిస్టోకిల్స్ గ్రీకులకు విజయం అందించి యుద్ధ దిశను పూర్తిగా మార్చాడు. అయినప్పటికీ పారసీకులు ఇంకా గ్రీకు నగర రాజ్యాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. జెర్జెక్స్ పెర్షియన్ కు తిరిగి వెళ్లి పెర్షియన్ జనరల్ మార్డెనోస్ యొక్క సైన్యం నియంత్రణ అప్పగించాడు. దౌత్య చర్యలను విఫలమైన తరువాత పారసీకులు దాడి చేయాల్సిన అవసరం వచ్చింది. పారసీకులు తమ సైన్యాన్ని ప్లాటియో వద్ద పంపించగా గ్రీకులు కలిసి పని చేయాలనుకున్నారు. 30 గ్రీకుల నగర రాజ్యాలను కలిసి 110,000 మంది హోప్లెటిస్ ను సైన్యంలో చేర్చుకున్నారు. ఈ యుద్ధం చాలా తీవ్రమైనది మరియు ఉత్కంఠభరితమైనది. గ్రీకు హోప్లెటిస్ పరిసీకులు కవలరీ మరియు ఆర్చర్స్ పై ప్రభావవంతంగా దాడి చేశారు. గ్రీకులు వ్యూహాత్మకంగా ప్రాంతాన్ని ఉపయోగించి స్లోప్ పై యుద్ధం చేసి పారసీకుల సంఖ్య పరమైన ప్రయోజనాన్ని తగ్గించారు. చివరికి గ్రీకులు పారసీక సైన్యాలపై గెలిచి ఒక నిర్ణయాత్మక విజయాన్ని సాధించారు. పారసీకులు గణనీయమైన నష్టాలను అనుభవించి మార్డోనియస్ యుద్ధంలో మరణించాడు. ప్లాటియో యుద్ధ గ్రీకు పారసీక యుద్ధాలకు ముగింపు సూచించింది మరియు గ్రీకుపై పారసీకుల ముప్పుకు ముగింపు పలికింది. పర్షియన్ యుద్ధం తరువాత ప్రాచీన గ్రీస్ లో జీవితం అద్భుతంగా మారింది. సాంస్కృతికంగా ఒక స్వర్ణ యుగం ప్రారంభమైంది. యుద్ధ భయం లేకుండా అథెన్స్ పార్థెనియాన్ వంటి ఆర్కిటెక్చరల్ వండర్స్ సృష్టించగలిగింది. పార్థెనాన్ అథేనియన్ ఆక్రోపోలిస్ అనే ప్రముఖ కొండపై నిలుస్తుంది. ఇది అథేనియన్ నగరాన్ని పరిశీలిస్తుంది. ఇది వారి సంపద మరియు సంస్కృతిని చూపించడానికి నిర్ణయించబడింది. ఎక్కడికి వెళ్ళినా మీరు పార్థెనాన్ గొప్పతనాన్ని ఈ రోజు కూడా చూడగలరు. తరువాత థియేటర్ వచ్చాయి. ఈ సమయంలో స్టేట్ అథెనియన్ పండుగ సిటీ డియోనిసియాలో భాగంగా గొప్ప కవులు కొత్త కథలు రాయమని ప్రోత్సహించింది. ఈ పండుగ గ్రీకు దేవుడు డియోనిసస్ ను పూజించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. అతను థియేటర్ మరియు ఫర్టిలిటీ దేవుడిగా పరిగణించబడింది. ఈ కాలంలో సోఫోకల్స్, అసిలికల్స్, అరిస్టోఫెనెన్స్ వంటి నాటక రచయితలు వెలుగులోకి వచ్చారు. రాష్ట్రాలు అధికారం కోసం ఆకలితో ఉన్నాయి. అథెన్స్ డీలియన్ ఎలియన్స్ లోకి నగర రాష్ట్రాలను చేర్చుతుండగా స్పార్టా పెలోపోనియన్స్ అలియన్స్ లోకి నగర రాష్ట్రాలను తీసుకురావడానికి ప్రయత్నించేది. అథెన్స్ మరియు స్పార్టియా ఇద్దరు కోర్చియా నగరంపై అధికారం కలిగి ఉండాలని భావించారు. 434 BCEలో గ్రీకు పెనిన్సులా యుద్ధంలోకి ప్రవేశించింది. ఇది సిబ్లోస్ మరియు ఫైలస్ యుద్ధాలతో నావల్ బ్యాటిల్స్ జరిగాయి. 421 BCEలో తాత్కాలిక శాంతి చర్చలు జరిగాయి, కానీ ఈ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. ప్రారంభంలో అథెనియన్లు సిసిలియన్ నగరాలతో అలయన్సెస్ ఏర్పరిచి చిన్న చిన్న యుద్ధాలతో గెలిచారు. కానీ త్వరలోనే అథెనియన్స్ చెందిన గొప్ప నవల్ జనరల్ అయిన అల్బిడియస్ సాక్రిలజీ నేరాలు విచారణకు అథెన్స్ కు పిలువబడ్డాయి. అథెనియన్స్ నౌకలిధాలం అల్పిడస్ నాయకత్వం లేకుండా ఉండిపోయింది. అతను అబ్సెన్స్ కారణంగా యుద్ధ పాలికలు దెబ్బతిన్నాయి. అథెనియన్లు సైరకియస్ నగరాన్ని ఆక్రమించలేకపోయాయి. ఇది తన రక్షణను బలపరిచి మరియు తుపాకుల యుద్ధానికి బాగా సిద్ధంగా ఉంది. సిలిసియన్ స్పార్టా నుండి వచ్చిన అదనపు సైన్యం సహాయం అందింది. ఇది తన ప్రధాన ప్రత్యర్థి అథెనియన్ సీరియస్ దెబ్బతో తరిమివేయడానికి అవకాశం చూసింది. అథెనియన్లు సరఫరా లోపం కారణంగా మరియు వ్యాధుల కారణంగా క్షీణించారు. ఈ సమయంలో సైరకుసన్స్ అనేక ఆశ్చర్య దాడులు మరియు పొంచి దాడులు చేపట్టారు. చివరికి నెలల తరబడి జరిగిన భయంకరమైన యుద్ధం తరువాత అథెనియన్లు నౌకధారం యొక్క నిర్ణయాత్మక యుద్ధంలో నాశనం చేయబడింది. వేలాది మంది అథెనియన్లు హతమయ్యారు మరియు మరింత మంది బంధింపబడి దాసులుగా మారారు. దశాబ్దం తరువాత అథెనియన్లు స్పార్టన్ల చేతిలో పడిపోయారు.
ఆ లెజెండరీ గ్రీస్ ముగింపబడింది. ఆ మహోన్నత గ్రీకు యుగం ముగిసిపోయింది. అథెన్యన్లు మరియు స్పార్టా రెండు గణనీయంగా బలహీనపడ్డాయి మరియు వారి పూర్వ బలాన్ని తిరిగి పొందలేకపోయాయి. ప్రపంచాన్ని ఒక తత్వవేత్త రాజు జయించడానికి సిద్ధంగా ఉంచాయి. తదుపరి తూర్పు వైపున మ్యాండేట్ ఆఫ్ హెవెన్ ముగిసింది. 800 సంవత్సరాల పాలన తరువాత జో రాజవంశం యొక్క శకము స్వర్గం ప్రకారం ముగిసిందని భావించబడింది. ఇది వార్నింగ్ స్టేట్స్ పిరమిడ్ అని పిలువబడే కాలానికి దారితీసింది. 474 నుండి 2021 BCE మధ్య కాలంలో హాన్ఫిజీ ఒక కొత్త తత్వశాస్త్రం లిగలిజం ను రూపొందించింది. లిగలిజం అనేవారు నమ్మేవారు ప్రజలు సహజంగా స్వార్థపరులు స్వంత ఆసక్తితో మాత్రమే చర్యలు తీసుకుంటారని మరియు వారిని క్రమంలో ఉంచడానికి మాత్రమే క్లియర్ గా మరియు స్వయంగా అమలు చేసి శిక్షలు మరియు బహుమతుల వ్యవస్థ ద్వారా చేయగలమని వారు భావించారు. ఈ దృష్టిలో ఫిజీ అంగీకరించాడు. సమాజంలో సోషల్ ఆర్డర్ సాధించడానికి ఉత్తమ మార్గం ఒక శక్తివంతమైన పాలకుడును ఏర్పరచడం, అతను చట్టాన్ని అమలు చేయడం మరియు తప్పుదోవ పట్టిన వారిని శిక్షించడం చేయాలి. అతను భావించాడు పాలకుడు రక్షణ, ఆర్థిక వ్యవస్థ మరియు సమాజం మీద పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. మెడికో యొక్క ఓయాక్సా ప్రాంత గుండంలో జెపిటోక్ సివిలైజేషన్ అభివృద్ధి చెందసాగింది. మాంటే ఆల్బన్ రాజధాని నగరం ఓయాక్సా నది ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ కొండ మీద నిర్ణయించబడుతుంది. ఈ నగరం ఒక పట్టణం, ఆగ్రహంగా ఉన్న సామాజిక నిర్మాణం కలిగి మధ్యతరగతి కళాకారులు మరియు కింద తరగతి రైతులు ఈ ప్రాంతంలో నివసించారు. జూపాటిక్ నాగరికత ప్రజలు తమ ఆవిష్కరాత్మక వ్యవసాయ విధానాల కోసం ప్రసిద్ధి చెందారు. వాటిలో ముఖ్యంగా మైజ్ మరియు ఇతర పంటలు సాగించడం. ఇవి అతివర్షం మరియు ఇతర పర్యావరణ ఒత్తిళ్ల సమయంలో తమ సమాజానికి పునరుత్తేజపరిచేవి. వారు ముందుగా రాయలేని రూపాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో సంకేతాలు మరియు గ్లిప్స్ కలిపి పదాలు మరియు భావనలను ప్రతిబింబించేవి. వారు ఒక ఆధునిక కళారాజ్యాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఇది 260 రోజులు మరియు 360 రోజులు సూర్య చక్రాలను ఆధారపడి ఉండేది. సో ఇంతవరకు అయితే ఎపిసోడ్ 2. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేం అనిపించిందో మర్చిపోకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎపిసోడ్ 1 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఎపిసోడ్ 3 అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో త్వరలోనే నేను అప్డేట్ ఇస్తాను. సో కొత్తగా ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసేసుకోండి. సో సీ నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.